హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం సంతానం లేని వారికి సంతానం కలగటానికి, వివాహం కాని వారికి వివాహం కలగటానికి మన సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పూజ చేస్తే మనకి 21 మంగళవారాలు ఇలా చేస్తే తప్పకుండా మనకి ఫలితం వస్తుంది. దీనికోసం ముందు మన సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ, లేదంటే ఏమైనా ఆలయంలో నాగప్రతిమలు ఉంటే అక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆహార నియమాలు: పొద్దున మనం తలార స్నానం చేయాలి. అలాగే ఒక పూట భోజనం ఉండగలం అనుకున్న వాళ్ళు ఒక పూట ఒక పొద్దు ఉండేసి మధ్యాహ్నం భోజనం చేసి నైట్ అల్పాహారం చేసుకోవచ్చు. లేదు మేము మొత్తం ఉండగలం అనుకున్న వాళ్ళు చంద్రోదయం వరకు ఉండేసి చంద్రుని చూసేసి భోజనం చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఉండలేం అనుకున్న పాలు పండ్లు అయినా తీసుకోవచ్చు. అలాగే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మంచం మీద పడుకోకూడదు, నేల మీదే పడుకోవాలి. ఇలా నిష్టగా మనం పూజ చేసుకుంటే తప్పకుండా మనకు ఫలితం వస్తుంది. నమ్మకంతో చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసేసి, అలాగే కొబ్బరికాయ తీసుకొస్తే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళతో కూడా మనం అభిషేకం చేసుకొని, నీళ్ళతో అభిషేకం చేసుకున్నాక మనం గంధంతో అలంకరించుకోవాలి. వీలైతే ఎర్రచందనం చిన్న ప్యాకెట్ ఉంటుంది, అవి తెచ్చుకొని స్వామివారికి అలంకరించుకుంటే చాలా మంచిది. ఎర్రచందనం స్వామివారికి చాలా ఇష్టం. లేదు ఎర్రచందనం దొరకని వాళ్ళు మామూలు చందనమైన వాడేసి కుంకుమ బొట్లు పెట్టేసుకోండి. అలాగే ఒకవేళ మీ దగ్గర అక్కడ ఆలయంలో పుట్ట కూడా ఉంటే ఆ పుట్టకు కూడా కొంచెం పుట్టలో కూడా కొన్ని పాలు పోసుకోండి. లేదు అనుకునే వాళ్ళు అవసరం లేదు, స్వామికి చేస్తే సరిపోతుంది. అలాగే స్వామివారికి దీపం వెలిగించుకోవాలి. మనం దీపం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు. అలాగే ధూపం ఇచ్చుకోవాలి. అలాగే స్వామివారికి ఎర్రపండు పెట్టుకోవాలి. 21 మంగళవారాలు ఖచ్చితంగా మనం ఎర్రపండే పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఎర్రపండు పెట్టేసుకొని హారతి ఇవ్వటానికి ప్రమిద కడగటానికి వెళ్ళాను. ఈ లోపల ఒక అతను వచ్చేసి ఆ పండు తీసుకున్నాడు. అందుకే మీకు తర్వాత వీడియోలో మీకు ఆ పండు కనిపించదు. ఆ తర్వాత పండు నైవేద్యం పెట్టాక హారతి ఇచ్చుకోవాలి. ఇలా మనం నిష్టగా నియమంగా చేస్తూ 21 మంగళవారాలు మీరే ఖచ్చితంగా ఫలితం చూస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆడవాళ్ళకి నెలసరి అడ్డు వస్తే ఆ వారంలో మంగళవారం ఉంది అనుకోండి, ఆ వారం మానివేయండి. తర్వాత వారం నుంచి మనం కౌంట్ చేసుకోవచ్చు.